RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి ఆశ్రమ పాఠశాలలో శైలజ మరణం నుండి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో బెజ్జూరు మండలానికి చెందిన వెంకటలక్ష్మి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పంపించగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమాజం కోలుకోకముందే బీసీ వసతి గృహాల్లో మరో బిడ్డ మరణ వార్త విషాదంగా మారిందని బీసీ హాస్టలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ వసతి గృహాల్లోనైనా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎక్కడ హెల్త్ సూపర్వైజర్లు లేరని పిల్లలు దేవునిపైనే భారమేసి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఈ విషయం సులువుగా అర్థమవుతుందని ఆయన అన్నారు. తొర్రెం వెంకటలక్ష్మి అనే అమ్మాయి ఆసిఫాబాద్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటా ఆమె అనారోగ్యానికి గురైతే కనీసం వాళ్ళ పేరెంట్స్కి అక్కడ సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమె చనిపోయే స్థితిలో వచ్చిన తర్వాత అక్కడ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇంతకుముందే వాంకిడిలో ఈ ప్రభుత్వ వైఫల్యంతో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగలేదు. అది గడవక ముందే మళ్ళొక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ బాధిత కుటుంబానికి కనీసం అక్కడ ఉన్న సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ అమ్మాయి లేదు, కేవలం అధికారులతోనే హామీలు ఇప్పిస్తాను. చనిపోయిన జాగాల తల్లిదండ్రులకు కూడా చూడడానికి కూడా అవకాశం ఇస్తలేరు. ఆ శవాన్ని వీళ్ళేమో శవం కట్ట చూస్తానికి పోతే రాత్రి ఆసిఫాబాద్కు రాత్రి పోలీసులను పెట్టి 50-100 మంది పోలీసులను పెట్టి వాళ్ళకన్నా ముందే శవాన్ని ఇంట్లో తీసుకొచ్చి పారేసి ఆ శవాన్ని కూడా ముట్టడియని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఈ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి మేము చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మరి ఆమెకు ఏవైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ల కోసం కూడా మరి శుద్ధ శుక్లా గారు మా సబ్ కలెక్టర్ గారి నమ్మకం ఉన్నది. తప్పకుండా ఇప్పుడు మేము వినతిపత్రం ఇచ్చినప్పుడు వాళ్ళ తరఫున హామీ ఇచ్చింది. దీన్ని కలెక్టర్ పంపుతా దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి పంపుతాని చెప్పి హామీ ఇచ్చింది. కానీ అది హామీల మట్టుకే పరిమితం కావద్దు. దయచేసి చాలా ఇంతకుముందు నెల క్రితం కూడా వాంకిడిల దాబా గ్రామంలో చౌదరి శైలజ అమ్మాయి కూడా చనిపోయింది. నెల రోజులు అక్కడ హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో ప్రాణాతం కొట్టుమిట్టాడి చనిపోయింది. ఆమె కూడా సరైన వైద్యం అందించలేదు. మేము పోయి చెప్తే కూడా సరైన వైద్యం అందించలేదు. ఇదే విధంగా జరుగుతుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాలి. దయచేసి ఈ ఓట్లతో సీట్లు ఎక్కిన నాయకులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎటువైపు అర్థమైతలేదు, ఎమ్మెల్సీలు ఎటువైపు అర్థమైతలేదు, ఇన్ఛార్జి మంత్రి సీతకి ఎటువైపు అర్థమైతలేదు. వాళ్ళ సామాజిక వర్గం చెందిన ఇవాళ వెంకటలక్ష్మి చనిపోతే ఎవరు దిక్కులేదు. ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎంపీ రాలేదు, ఒక ఎమ్మెల్సీ రాలేదు, ఇన్ఛార్జి మంత్రి రాలేదు, అది కలెక్టర్ రాలేదు స్వయంగా. ఇంత దారుణంగా ఇట్లా పరిపాలిస్తాను వీళ్ళు అర్థమవుతలేదు. దయచేసి మేము వీళ్ళ అమ్మాయి తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ వచ్చిన వాళ్ళ సంఘీభావం తెలపడానికి వచ్చే మహిళలను కూడా మా మహిళా నాయకులను గుర్రగుర విడిచిపోయి వీళ్ళ పోలీసులను అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో దీనికి సమాధానం చెప్తాం. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చాలా గరీబోళ్ళు, రెక్కాడితే దొక్కని కటిక పేదలు కూలి పనిచేసి బతికేటోళ్ళు. 4 అమ్మాయిలు ఉన్నారట పాపం. ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఏ ఉద్యోగం లేదు, పొలం లేదు, ఏం లేదు, కూలి చేసి బతికేటోళ్ళు. ఏదైతే ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళ తరఫు మేము డిమాండ్ చేసినామో 10 లక్షల రూపాయలు, ఒక పక్కా ఇల్లు, వాళ్ళ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని మీరు నెరవేర్చకపోతే రాబోయే కాలంలో ఒక నెల రోజులు చూసిన తర్వాత తప్పకుండా మేము ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది. మరి ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే మరి 6 పథకాలని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చి, నెరవేర్చని హామీలు ఇచ్చి మరి ప్రభుత్వం నిలబడ్డ తర్వాత ఇప్పుడు ఇంకా కూడా మళ్ళీ ప్రజలను మోసం చేస్తారు. 6 హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసి గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలను చాలా మోసం చేస్తుంది. ఈరోజు మరి విద్యాపరంగా, వైద్యపరంగా, ఈరోజు మౌలిక వస్తువుల పరంగా, అభివృద్ధి పరంగా చూస్తే మొత్తం శూన్యం ఉన్నది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అయితే మొత్తం చెడిపోయింది. ఈరోజు ఒక విద్యామంత్రిని పెట్టాల్సిన రేవంత్ రెడ్డి మరి విద్యామంత్రిని పెట్టకుండా మరి విద్యార్థుల మీద అత్యంత చేయడానికే ఈ విద్యామంత్రి పెట్టడం లేదు. ఏదైతే గురుకుల పాఠశాలలు కావచ్చు, కేబీవీపీలు కావచ్చు, వీళ్ళు వచ్చిన తర్వాత సుమారు కాంగ్రెస్ గారు వచ్చిన తర్వాత 52 మంది ఇవాటితోటి 52 మంది విద్యార్థులు చనిపోయినారు. చాలామంది అస్వస్థకు గురై కోలుకున్నారు. ప్రాణాలు మాత్రం 52 మంది విద్యార్థులు వేరాయి. దీనికోసం మీరు ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తాను. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మరి ఆసిఫాబాద్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతుంది. మరి ఆమె ఒకరోజు ముందే తల్లికి ఫోన్ చేసింది, అమ్మ నాకు కొంచెం తల వస్తుంది అంతే, ఏం లేదు, నేను బాగానే ఉన్నా, నువ్వు మాత్రం మంచిగా ఉండు, నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ రోజు రాత్రి. మరి నెక్స్ట్ రోజు పొద్దున చూసే వరకు ఏమైంది, ఆ అమ్మాయి క్లాస్మేట్ ఫోన్ చేసింది ఇంటికి, మీ అమ్మాయి చనిపోయింది, మీరు తప్పకుండా రావాలి ఏడ్చుకుంటాడు. మరి అక్కడున్న
ఉపాధ్యాయులు ఎటుపోయింది, అక్కడ వార్డెన్లు ఎటుపోయింది, అక్కడ సెక్యూరిటీ ఎటుపోయింది, వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పాలి కదా. ఏమన్నా అనారోగ్యం కాలైనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. కనీసం వీళ్ళకు ఇన్ఫర్మేషన్ చేయాలి. వీళ్ళ పిల్లలు దక్కించుకుందరు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళ పాపను దక్కించుకుందరు కదా. మరి ఇంత అశ్రద్ధ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? అంటే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాం. కాబట్టి ప్రజలకు నేను తెలియజేస్తున్నా, ఏదైతే ఇది జరుగుతుందో దీన్ని అందరూ గమనించాలి. ఇక్కడ ఆ సిబ్బంది తెలియజేయకుండా ఒక విద్యార్థి ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పేస్తే అప్పుడు తల్లిదండ్రులు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కనీసం ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా నడవాలి, చదువుకుంటున్న విద్యార్థులకు కనీస అవసరాలు ఎట్లా ఉంటాయి అని తెలుసుకునే సోయి కూడా లేకుండా ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఇవాళ వీళ్ళందరూ పోయి మీడియా వాళ్ళు కానీ మిగతా నాయకులందరూ వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళ అమ్మ నాన్నలకు కనీసం ఆ చనిపోయిన కుటుంబం ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. 4 ఆడ అమ్మాయిలే, తండ్రి లేడు, తల్లికి ఏం మాట్లాడాలో తెలియదు. అట్లాంటి కుటుంబం మీద ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అందరూ పోయి మద్దతుగా నిలబడితే అక్రమంగా దౌర్జన్యంగా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. వాళ్ళ తరపున మాట్లాడనీయకుండా బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ మేరకు ఇవాళ మేడం గారు ఇంతకుముందే హామీ ఇవ్వడం జరిగింది. చనిపోయిన కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం, అలాగే ఇంట్లో ఒకరికి ఉద్యోగం, పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళ అదనపు కలెక్టర్ కాగజ్నగర్ అదనపు కలెక్టర్ గారు ఇప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీతోని మేము కుటుంబానికి ఈ హామీ నెరవేరని పక్షంలో ఇట్లాంటి అబద్ధపు హామీలు, ఇట్లాంటి మోసపూరిత హామీలు చాలా కుటుంబాలకు ఇచ్చిండ్రు. ఇవి కనుక మళ్ళీ పునరావృతమైతే ఇది ఇక్కడికే ఆగకుండా తీవ్ర స్థాయిలో అది అంతా ఆ కుటుంబానికి సరైన న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఎక్కడ ఇట్లాంటి మళ్ళొకసారి పునరావృతం జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ విద్యార్థికి ఏమైనా ఇట్లాంటి ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో నిరంతరం ప్రజల వైపు ఉంటారని చెప్పేసి ఇవాళ తహసీల్దార్ సమక్షంలో మాకు ఈ రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. మీడియాకి ఇది మేము చూపిస్తున్నాం. ఈ రిసీవ్డ్ కాపీలో ఉన్న హామీలు నెరవేర్చని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి ప్రభుత్వాన్ని ఎండగట్టే పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి నేను బెజ్జూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి మీకు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ.